శ్రీమాత్రే నమః. కామాక్షి వ్రతం 5వ వారం అండి. జీవుడు శరీరం విడిచిన తర్వాత తన కర్మానుసారం బట్టి మోక్షమో స్వర్గమో నరకమో ఇలా అనుభవిస్తాడు. మోక్షాన్ని పొందిన వాడు మళ్ళీ జన్మనెత్తనవసరం లేదు, అమ్మలో ఐక్యమవుతాడు. ఒకవేళ స్వర్గాన్ని చెందిన వారు మళ్ళీ ఈ కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ ఏ విధంగా జన్మిస్తాడనేది ఒక్కొక్క యుగం మళ్ళీ ఆరంభమవుతుంది. అంటే సతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. ఇలా కలియుగంలో స్వర్గం పొందిన వారు మళ్ళీ ద్వాపరం వచ్చే వరకు స్వర్గంలో ఉంటారు. తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నట్లుగా కలియుగం నుంచి ద్వాపరం, ద్వాపరం నుంచి త్రేతాయుగం, మళ్ళీ సత్యుగం, చివరికి ముక్తిని పొందుతాడు. ఈ విధంగా అనమాట. ఒకవేళ నరకంలో పడిన వారు కలియుగంలో నరకంలో పడిన వారు మళ్ళీ కలియుగం వచ్చే వరకు కూడా నరకం అనుభవించి జీవుడు మళ్ళీ భూలోకంలోకి వచ్చి కర్మానుసారం మనిషి జన్మ ఇతర జీవరాశిలో జన్మిస్తాడు.